गणपतिगं ववामहे कविं कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोदभिस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः बिर्वाजनेपति धीनाममित्रयवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः। विद्याक्षमालाशकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः। ప్రేక్షక వీక్షకులందరికీ ఈ ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఏడు 7/2025 సోమవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:36 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:39 మొదలవుతుంది. ఈరోజు తిథి ఆషాఢమాస శుక్లపక్ష ద్వాదశి రాత్రి 10:14 వరకు ఉన్నది. తదుపరి త్రయోదశి తిథి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 1:08 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు యోగం శుభయోగం రాత్రి 9:01 వరకు. తదుపరి శుక్లయోగం. ఈరోజు కరణం భవకరణం ఉదయం 11:17 వరకు. తదుపరి కౌలవ కరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:46 నుండి 3:34 వరకు. ఈరోజు వర్జము లేదు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 1:50 నుండి 3:36 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి సంచార విధానం ఒక్కసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవిగురులు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క స్థితి వృషభ రాశిలో ఉన్నటువంటి శుక్రుడి మీద ఉన్నది. అంటే ఈరోజు బ్రహ్మవాక్కు కార్యక్రమం అత్యద్భుతంగా ఉంటుంది. వివరాలన్నీ కూడా అందరూ శ్రద్ధాభక్తులతో వినండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. చాలా విశేషమైనటువంటి సోమవారం అనురాధ నక్షత్ర సంహిత కాలంలో ఉన్నటువంటి ఆ నక్షత్రం అనురాధ నక్షత్రంలో ఉన్నప్పుడు చేసేటువంటి శివారాధన మహోత్కృష్టమైనటువంటి శుభ ఫలితాలు. ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తుంది? అనురాధ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు శివారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే విశేషించి ముఖ్యంగా రుణ బాధలని బయటపెడుతుంది. అంటే రుణ సమస్యల నుండి బయటపెడుతుంది. అలాగే అనవసరమైన ఖర్చుల్ని తగ్గించడానికి జీవన మార్గంలో ఆ యొక్క వ్యయస్థానం ఏదైతే ఖర్చులు అనేటువంటి స్థానం ఏదైతే ఉందో అది లాభస్థానంగా మారుతుంది. ముఖ్యంగా ఈరోజు శివారాధన చెరుకు రసంతో చేసిన వాళ్ళకి వ్యాపారాభివృద్ధి అధికంగా ఉంటుంది. పళ్ళ రసాలతో అభిషేకం చేసుకుంటే విశేషించి ప్రతి పనిలో కార్యసిద్ధి యోగం అధికంగా ఉంటుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఆ శివలీలల గురించి ఎంత చెప్పినా మన వయసు చాలదు, పరిస్థితి చాలదు. అంత విశేషంగా శివలీలలు అధికంగా ఉంటాయి. పరమేశ్వరుడు కాలాన్ని కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈరోజు. అందుకే ప్రతి ఒక్కరూ శివారాధన చెయ్యండి. ఓం నమః శివాయ, శివాయ గురవే నమః. శివుణ్ణే గురువుగా భావించి ఈరోజు ద్వాదశి అంటే వాసుదేవ ద్వాదశి అంటారు. వాసుదేవ ద్వాదశి అంటే గోవింద ద్వాదశుల్లో ఒక ద్వాదశి అన్నమాట. ఈ రోజుని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా విశేషించి ఉపయుక్తమవుతుంది. అందువల్ల మనిషి ఎప్పుడూ కూడా కోరుకునేటువంటి ప్రధానమైన ప్రప్రథమ అంశం వృద్ధి.
అభివృద్ధి కావాలి. మన జీవితంలో నిరంతరము కూడా దినదినాభివృద్ధి జరిగి అందరితోనే కూడా ఎప్పుడు ప్రశంసల జల్లు కురిపించుకోవాలి అని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ. అందువల్ల చంద్ర శుక్రులు సమసప్తకంలో ఉన్నప్పుడు, ఆ యొక్క శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, చంద్రుని చూస్తూ ఉన్నప్పుడు చేసేటువంటి ఈ యొక్క శివాభిషేకం మనిషి జీవితాన్ని నిలబెడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దారి తప్పుతూ సముద్రంలో కొట్టుకుపోతున్న ఓడ దారి ఎరిగి ఒడ్డుని క్షేమంగా చేరే విధానం ఎలా ఉంటుందో, ఈ యొక్క జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పనిలోనే ఉన్నటువంటి పొరపాట్లు కానీ, అలాగే జీవితంలో చేసేటువంటి ప్రారబ్ధకర్మ దోషాలు కానీ మన జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు, అలల లాంటి కష్టాలు మన జీవితం లాంటి నావని ఆ కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఒడ్డుని చేరాలి అంటే శివుడి యొక్క అనుగ్రహం. ఇలాంటి రోజుని ప్రతి ఒక్కరూ శివానుగ్రహం కోసం పాటుపడి అభిషేకము, అర్చన, జపము చక్కగా చేసుకుంటూ జీవితకాలంలో కరువు కాటకాలు లేకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ, ఈ యొక్క ఆషాఢ మాసంలో శుక్లపక్ష ద్వాదశి అనురాధ నక్షత్ర కాలంలో ఉన్న సోమవారం ఈ యొక్క శివాభిషేకం చేసుకున్న వాళ్ళకి వృద్ధి, అభివృద్ధి, దినదినాభివృద్ధి అధికంగా లభిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సోమవారం. అష్టమ చంద్రదోషం ఉన్నది. ఏ ప్రభావం పడుతుంది? మీ యొక్క ఆదాయం మీద దీని ప్రభావం పడుతుంది. అందువల్ల జాగ్రత్త వహించాల్సినటువంటి స్థితి మేషరాశి వారికి ఉన్నది. జాగ్రత్తగా ప్రతి పనిని కూడా 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి స్థితి ఇక నుండి మొదలైందని జాగ్రత్త పడండి. ఎందుకంటే మేషరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావ తీవ్రత బయలుదేరింది. అందువల్ల ఆలోచించి తీసుకునే నిర్ణయం వల్ల అన్ని రకాల ఆచరణాత్మకమైనటువంటి వినియోగాలు మీకు సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తాయి. లేకపోతే ఏ పని చేసినా కూడా 1-4 సార్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మేషరాశి వారికి. అందువల్ల రవి బలం ఉన్నది. రవి బలం ఉన్నది కావున కార్యసిద్ధి యోగం విరివిగా ఉంటుంది, ధైర్యంగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రతి పనిలోనే కూడా ఆలోచన ఎక్కువగా ఉండాలి. శివారాధన అధికంగా చేయండి. ఆవు పాలతో శివారాధన చేయండి. అలాగే ఉపవాస దీక్ష ఉండండి. మేషరాశి వారికి కలిసి వస్తుంది. కొద్దిగా ఆరోగ్య విషయం మాత్రం చాలా శ్రద్ధ పెట్టాలి. ఇక నుండి మేషరాశి వారు సమయానికి భోజనం చేయాలి, సమయానుకూలంగా నిద్ర చేయాలి, సమయానుకూలంగా వైద్యుడి యొక్క సలహాలు అడిగి ఏదైనా ఒంట్లో బాగోలేనప్పుడు వైద్యుడి యొక్క సలహా మేరకు చక్కగా మీరు దానికి సంబంధించిన వైద్యం చేయించుకుంటూ ఉండడం వల్ల మేషరాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అధికంగా ఉండాలి కాబట్టి, కాలం కలిసి రావాలి కాబట్టి శివారాధన మేలు చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా శుక్రబలం, చంద్రబలం చాలా అద్భుతంగా వీరికి ఏ పని చేసినా కూడా 100% విజయవంతమైనటువంటి తార్కాణంగా ఉండేటువంటి రోజులు ఇక నుండి మొదలయ్యాయి. ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుడు అస్తంగత్వం పొంది ఉన్నారు. ఇంకొక 3 రోజుల తర్వాత గురుడి యొక్క ప్రభావ తీవ్రత వల్ల అద్భుతమైనటువంటి స్థితి ఈ యొక్క వృషభ రాశి వారికి. ఏం మాట్లాడినా కూడా మాటే వేదంగా, మాటే మంత్రంగా సాగుబడయ్యేటువంటి రోజులు వచ్చాయి. అందువల్ల జాగ్రత్తగా చక్కగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకుంటూ నవ్వుతూ ఉండే జీవితానికి స్వాగతం పలకండి. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ పని చేసినా కూడా ముందుకు నడవని పరిస్థితి ఈ మధ్యకాలంలో ఉంది. ఇప్పటి నుండి వీరి యొక్క హవా మొదలవుతుందనే చెప్పాలి. వృషభ రాశి వారికి ప్రధానమైంది వివాహాది శుభకార్యక్రమాల యొక్క అనుగ్రహం శుక్రుడి వల్ల వస్తుంది. కావున మంచి సంబంధాలు కుదురుతాయి. అవివాహితులైన వృషభ రాశి వారికి చక్కగా ఈరోజు
అనురాధ నక్షత్ర సంహిత కాలంలో ఉన్న ద్వాదశి కాబట్టి శివాలయానికి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి అర్చన చేసి బ్రాహ్మణ పండితులను గౌరవించి వారికి గురుదక్షిణ తాంబూలం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఉన్న ఈ యొక్క మిథున రాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి ఆలోచన శక్తి పెరిగేటువంటి రోజులు వచ్చాయి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతాయి. అందువల్ల ఆలోచించేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా సక్రమంగా చక్కగా 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఇక్కడ మిథున రాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి రవి, అలాగే రాశిచక్రంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావ తీవ్రత అధికంగా ఉన్నటువంటి రోజులు కావున చక్కగా చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి. శివారాధన అధికంగా చేసుకుంటూ చెరుకు రసంతో స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండడం వల్ల మిథున రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి చాలా విశేషించి ఇక్కడ కర్కాటక రాశి వారికి చేసుకోవాల్సినటువంటి విధి విధానం పళ్ళ రసాలతో శివాభిషేకం చేయాలి. ఏమంటే పళ్ళ రసాలతో శివాభిషేకం ఎందుకు చేయాలంటే ఏకాదశ స్థానాధిపతి ఏకాదశంలో ఉన్నారు కాబట్టి పళ్ళ రసంతో అభిషేకం చేసుకుంటే శుక్రుడి యొక్క అనుగ్రహం పెరిగి వ్యాపారంలోని వ్యవహారంలోని జయం అధికంగా ఉంటుంది. అందులోని ప్రతి విషయంలో కూడా ఇక్కడ కర్కాటక రాశి వారి యొక్క ఆలోచన విధానంలో పూర్తి స్థాయిలో కొన్ని ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉంటాయి. కారణం ఏమిటయ్యా అంటే కర్కాటక రాశి వారికి చంద్రుడి అధిపతి. చంద్రగమనాన్ని బట్టి కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితి కొత్తగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క శివారాధన ఈరోజు కర్కాటక రాశి వారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. అవివాహితులైనటువంటి స్త్రీ పురుషులకి చక్కనైనటువంటి సంబంధాలు కుదరడానికి కూడా ఆస్కారం అధికంగా ఉన్నది. అన్నీ కూడా మంచి జరుగుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి వారికి అర్ధాష్టమ చంద్రదోషం మానసికంగా వేధిస్తుంది. వీరు నిజాయితీగా ఉంటారు, కానీ వీరిని ఎవరూ నమ్మరు. వీరు ఏదైనా ఒక అప్పు తీసుకుంటే మళ్ళీ తీర్చేద్దాము అనుకుంటారు, కానీ సమయానుకూలంగా ధనం రాదు. కానీ ఇక్కడ సింహరాశి వారు గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. గురుబలం ఉన్నటువంటి రాశుల్లో ప్రప్రథమ రాశి సింహరాశి వారు. ఏకాదశ స్థాన గురుడు ఉన్నారు. ఈ గురుడు రేపు గురు పౌర్ణమి నుండి మీకు అస్తంగత్వం అనేది తీసివేస్తే బలం అధికంగా పెరుగుతుంది. 7వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కూడా ప్రతి నిత్యము కూడా శివాలయంలోకి వెళ్ళండి. ఈ 4 రోజులు శివాలయంకి వెళ్ళండి. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. 10వ తారీఖు సాయంత్రం నుండి మీ జీవిత గమనం పూర్తిగా గురుబలంతో మారిపోయి అప్పు లేని సింహరాశి వారిని ప్రపంచం చూస్తుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందువల్ల ఓర్పు అనేది మాత్రమే మీకు అష్టమ స్థానంలో ఉన్న శని ప్రభావం వల్ల ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు తల దించుకున్నంత మాత్రాన మీరు తక్కువ వాళ్ళని కాదు. సింహరాశి వారు తలెత్తుకుని గర్వంగా ఉండే రోజులు వస్తున్నాయి. అందువల్ల మీరు ఓర్పుగా ఉండండి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాల్లో ఉన్న ఈ యొక్క కన్యారాశి జాతకులకి అనారోగ్య సమస్య వేధిస్తున్నది. జాగ్రత్త. ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న శని ప్రభావం అనేది ఈరోజు అధికంగా ఉండి శని దృష్టి పడి
ఈ యొక్క కన్యారాశి వారిని అనారోగ్య సమస్యల్ని చూసే విధంగా, అనారోగ్య సమస్యలకి ఇబ్బంది పెట్టే విధంగా చేస్తోంది. కన్యారాశి వారు మాత్రం చాలా ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి మీరు. అందువల్ల శివాలయానికి వెళ్ళి ఈ యొక్క శివారాధన అనేది అధికంగా చేసుకోండి. శివాలయంలో శివారాధన అధికంగా చేసుకుంటూ శివమంత్ర జపం ఓం నమ శివాయని జపం చేసుకుంటూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం వల్ల మీకు అనారోగ్య సమస్య అనేది బాధించదు. పరమేశ్వరుడు అనుగ్రహంతో ఖచ్చితంగా ముందుకు దూసుకుపోయే రోజులు వస్తున్నాయి. కొద్దిగా ఓర్పు వహించండి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో ఉన్న తులారాశి జాతకులందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి రోజులు ప్రస్తుతం తులారాశి వారికి ఉన్నాయి. ఆదాయ మార్గం పెరుగుతుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది, అన్ని విషయాల్లో కూడా మీ యొక్క జీవన గమనంలో మార్పులు వస్తున్నాయి. మీరు ఏది అనుకుంటే అది జరిగే రోజులు వస్తున్నాయి. కాకపోతే కొద్దిగా ఓర్పు వహించాలి తులారాశి వారు. ఈరోజు చేసే శివారాధన మీ జీవితాన్ని ఒక మంచి శుభపరిణామంగా మార్పు జరగబోయేలా చేస్తుంది. ఏ పని చేసినా కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు తులారాశి వారికి ఉన్నాయి. అన్నింట విజయ సాధన కోసం తులారాశి వారు చక్కనైనటువంటి శివారాధన సుగంధ ద్రవ్యాలతో చేసుకోగలిగితే మాత్రం చాలా చాలా విశేషించి శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఆనందమయమైనటువంటి ఈ సోమవారం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు శివారాధనకి ఉపక్రమించే సమయం వచ్చింది. అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు కూడా దయచేసి మీరు శివాలయానికి వెళ్ళండి. చక్కగా మీకు లభించిన పదార్థం ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలు దొరికితే పంచామృతాలతో అభిషేకం చేయండి. లేకపోతే ఒక కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి. లేకపోతే చెరుకు రసంతో చేయండి. ఏ పదార్థం లభిస్తే ఆ పదార్థంతో అభిషేకం చేసుకోండి. ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి చక్కగా నక్తవ్రతం చేయండి. ప్రతి పనిలోని విజయాన్ని చూస్తారు. ఎందుకంటే అష్టమ గురుదోషం, అర్ధాష్టమ రాహుదోషంతో చాలా చాలా సతమతమవుతున్నటువంటి రోజుల్లో చంద్రబలంతో ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు చేసే శివారాధన వల్ల ధనప్రాప్తి యోగం అధికంగా ఉంటుంది. ప్రతి పనిలోని కూడా మీ స్థితి మార్పు వస్తుంది. అన్నింటా కూడా మీది పై చేయే రోజులు వస్తాయి. కానీ ఓర్పు వహించాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి వ్యయస్థాన చంద్రుడు, షష్ఠ్య శుక్రుడు అంటే భృగుషట్క దోషం ఈరోజు వీరి జీవితంలో కొన్ని కొత్త బాధ్యతలు, కొత్త బంధుత్వాలు, కొత్త పరిచయాలు, కొన్ని అంతా కూడా కొత్త బంగారు లోకం అనే విధంగా ఉండేటువంటి స్థితిని కల్పిస్తోంది. ఆదాయ మార్గం పెరుగుతుంది. ముఖ్యంగా ఇంతవరకు కూడా రుణ ఒత్తిడి సమస్యలతో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రుణ విమోచనం జరిగే రోజులు వచ్చాయి. కుటుంబంలో అవిచ్ఛిన్న వాతావరణం కాస్త సుఖవంతమైన వాతావరణంగా ఉండే రోజులు వచ్చాయి. ఇక నుండి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదామా, ఇంట్లో పరిస్థితులు బాగలేదు అనేటువంటి ధనుస్సు రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కుటుంబంలోని అందరి సభ్యులతో కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. ప్రేమానురాగాలు అధికంగా పెరుగుతాయి. అందువల్ల సప్తమంలో ఉన్నటువంటి గురుడు అస్తంగత్వం పొంది ఉన్నటువంటి రోజులు కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి దాకా మీరు కూడా శివారాధన అధికంగా చేయాలి. ఎంత శివజపం చేసుకుంటే అంత అద్భుతమైనటువంటి మంచి జాక్పాట్ కొట్టే రోజులు తొందరలోనే ఉన్నాయి. మీకు ఉన్నటువంటి ప్రతి రుణ సమస్య కూడా తీరే రోజులు వస్తున్నాయి. ఖర్చులు అదుపులో పెట్టుకోండి, జాగ్రత్త వహించండి. శివారాధన చాలా శ్రేయోదాయకం. పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం, నక్తవ్రతం ఆచరించడం చక్కగా మీకు పరిగణలోకి తీసుకుని రాబడుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాల్లో ఉన్న మకర రాశి వారికి
అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజ తీవ్రత ఈరోజు అనారోగ్య సమస్యనిస్తుంది. కానీ ఏకాదశంలో ఉన్న చంద్రుడు అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగవంతమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. తద్వారా ప్రతి పని కూడా బహిర్గతంగా కాకుండా గుట్టుగా చక్కగా చేసుకోగలిగితే మాత్రం చాలా విశేషించి శుభం జరుగుతుంది. అంటే ఒక రహస్య విధానాన్ని అవలంబించుకోవాలి మకర రాశి వారు. మీకు వచ్చే ఆదాయం మీద అష్టమ కుజ దోషం వల్ల జనదృష్టి అధికంగా ఉండి నరఘోష రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అందువల్ల ప్రతి పని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శివారాధన చక్కని ఆవుపాలతో స్వచ్ఛమైన ఆవుపాలతో శివారాధన చేసుకుని బ్రాహ్మణ పండితులకి తగిన గురుదక్షిణ తాంబూలం ఇవ్వండి, శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో ఉన్న కుంభరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా విశేషించినటువంటి శుభయోగ మాలిక ఈ యొక్క కుంభరాశి వారికి పేర్కొనబడుతోంది. ప్రతి విషయంలో కూడా ఇక్కడ కుంభరాశి వారు ఒకే ఒక్క విషయాన్ని మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, మీకు రావాల్సినటువంటి నష్టద్రవ్యం అనేది ఆగమనంలోకి వస్తుంది. ప్రతి పనిలోనే కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రాహు యొక్క ప్రభావం ఖచ్చితంగా కుంభరాశి వారిని బాధిస్తోంది. అందువల్ల ప్రతి పనిలోని ఆలస్యం అధికంగా ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆలోచన క్రమం మార్పు వస్తుంది. అందువల్ల కుంభరాశి వారు ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ సోమవారం శివారాధన చేయడం వల్ల మీకు కలిసి వస్తుంది. అన్నింటా కూడా యోగవంతమైనటువంటి ఫలితాలు, కుటుంబంలో మనశ్శాంతిగా ఉండేటువంటి జీవితం అధికంగా ఉండే రోజులు వస్తున్నాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాల్లో ఉన్న మీనరాశి జాతకులందరికీ కూడా యజ్ఞయాగాది సాఫల్యత అనేది మీనరాశి వారికి చెప్పాలి. ఎందుకంటే జలతత్వ రాశి, చాలా మృదుమధురమైనటువంటి రాశి, చాలా సెన్సిటివ్గా ఉండే రాశి మీనరాశి వారు. వీరికి ప్రస్తుతం రాశిచక్రంలో శని యొక్క ప్రభావ తీవ్రత కుటుంబంలో మీ యొక్క పరిస్థితిని అతలాకుతలంగా ఉండేటువంటి స్థితి, మీ యొక్క దృఢత్వాన్ని పట్టుదలని సన్నగిల్లే విధంగా ఉండే స్థితి ఏర్పరిచి ఆ యొక్క రాశిచక్రంలో ఉన్న శని ఎక్కడైతే ఇబ్బంది పెడుతున్నారో మీరు చేయవలసిందల్లా కూడా చక్కని శివారాధన అధికంగా చేసుకోండి. చంద్రుడి యొక్క వృశ్చిక రాశి ఆగమనం వల్ల ప్రయాణాలు లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలన్నీ కూడా లాభిస్తాయి. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభం చేకూరే విధంగా ఉంటుంది. ప్రతి పనిలోనే కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ రవి, ఈ గ్రహస్థితి మీరు దూర ప్రాంతానికి ప్రయాణం చేయవలసినటువంటి ఆవశ్యకతని చూపిస్తున్నాయి. అందువల్ల ప్రతి మీనరాశి వారు కూడా శివారాధన, శివ పంచాక్షరి మంత్రజపం అధికంగా చేసుకుంటే ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని, నేటి గ్రహ ఫలితాలని మనం చెప్పుకున్నాం, రాసుల ఫలితాలని. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచభూతాత్మకమైనటువంటి పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఈ యొక్క సోమవారం నాడు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా విశేషించినటువంటి విషూచిక వ్యాధులన్నీ దూరమయ్యే విధంగా నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ నవగ్రహ మంత్రాలతో నమక చమక పారాయణ చేస్తున్నటువంటి ప్రతి భక్తునికి కూడా నవగ్రహ దోషాల నిర్మూలన, అలాగే ప్రధానమైంది వివాహం. ఇప్పుడు ఉన్నటువంటి యువతీ యువకులకి ప్రధానమైంది వివాహం. అనురాధ నక్షత్ర సంహిత కాలంలో ఉన్నటువంటి సోమవారం నాడు ఎవరైతే శివారాధన అధికంగా చేస్తారో వారికి మంచి సంబంధాలు, ప్రతి వారికి కూడా మంచి మంచి సంబంధాలు కుదురుతాయి. ముఖ్యంగా ప్రారబ్ధ కర్మ దోషం అనేది అంటకుండా వివాహాది శుభకార్యక్రమాలు, గృహప్రవేశాది శుభయోగాలు అన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభ పరిణామాన్ని మీరు చక్కగా శివారాధన వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ సాధ్యమయ్యేటువంటి శివారాధనని
వినియోగించుకుంటూ పరమేశ్వరుడి ధ్యానం చేసుకుంటూ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, శివారాధన చేయడం వల్ల మాకు వచ్చే లాభం ఏమిటి అని చాలామంది మనసుకి అనిపిస్తుంది. మీరు ఒక్కసారి శివాలయంలోకి వెళ్ళి శివ సందర్శనం చేశారు అంటే కాలం మీకు కలిసి వస్తోందని అర్థం. ఇంతే, ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. అందువల్ల శివారాధన అనేది చాలా ప్రాముఖ్యత లభిస్తూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా కాలం కలిసి వచ్చే రోజులు రావడం కోసమే ఈ యొక్క ధర్మ సందేహాన్ని నివృత్తి చేశాం. అన్నింటా కూడా విశేషించి శివారాధన మనిషికి ఏది కావాలో పరమేశ్వరుడు అదే ఇస్తాడు. అందువల్ల మనకు ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ దోషాల వల్లే కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. శివారాధన చక్కనైనటువంటి శివారాధన, చక్కనైనటువంటి శివ సందర్శన, శివమంత్ర స్మరణ, శివనామస్మరణ అన్నీ చేసుకుంటే మననాత్రాయితే మంత్ర, శివనామస్మరణలోనే శుభం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా శివారాధన చక్కగా చేసుకోండి, అన్నింట విజయాలు పొందుతారు. నేటి ధర్మ సందేహాల్ని బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన విశేషం. ఎందుకంటే త్రయోదశి, అలాగే శాకంబరి ఉత్సవాలు. మరి మహాతల్లి ఆ యొక్క అమ్మవారు శాకంబరి దేవిగా ఆషాఢ శుద్ధ త్రయోదశి చాలా విశేషించిన రోజుని అందరికీ దర్శనమిచ్చే రోజులు వచ్చాయి. కాబట్టి అందరూ కూడా రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో మనందరం తప్పనిసరిగా ప్రాతకాలం రేపు మంగళవారం కలుద్దాం. అంతవరకు సెలవు. అందరూ బాగుండాలి అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరికీ కూడా సుభిక్షం జరగాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.